అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే గేమ్ చేంజర్ సినిమా మీద కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో, వెక్స్లో చాలామంది చాలా రకాలుగా ఈ సినిమాని ఎలాగైనా దెబ్బ కొట్టడానికి ఎలాగైనా ఈ సినిమాని ఆడనివ్వకుండా చేయడానికి ఈ సినిమా మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ చాలామంది వ్యక్తులు చాలా రకాలుగా గేమ్ చేంజర్ సినిమా మీద పోస్టులు పెడుతున్నారు. కొందరైతే కర్ణాటకలో ఈ సినిమాని బ్యాన్ చేశారని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడుతున్నారు. కొంతమంది తమిళనాడులో బ్యాన్ చేశారని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడేమో ఆంధ్రలో బ్యాన్ చేశారని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడుతున్నారు. రేపేమో తెలంగాణలో బ్యాన్ చేస్తారని చెప్పేసి ఆ విధంగా కూడా పోస్టులు పెడతారు. అంటే రామ్ చరణ్ గారిని, మెగా హీరోలని, మెగా అభిమానుల్ని అడ్డుకోవడానికి చేయాల్సిన ప్రతి ప్రయత్నం కూడా అందరూ చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ చాలా విపరీతంగా ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పుడేమో కొత్తగా ఈరోజు ఒక తాజా వార్త ఏంటంటే ఆంధ్రాలో గేమ్ చేంజర్ బ్యాన్ చేశారు అని చెప్పేసి కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు అన్నమాట. అయితే ఇంతకుముందు మనం విన్నాం కర్ణాటకలో బ్యాన్ చేశారు, తమిళనాడులో బ్యాన్ చేశారు అని చెప్పి మనం విన్నాం. వాస్తవానికి కర్ణాటకలో బ్యాన్ చేశారంటే వాళ్ళకి ఏదో శంకర్ గారికి తమిళనాడు వ్యక్తిగా పెట్టి అక్కడ తమిళనాడు కావేరీ జలాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి తమిళనాడుకి కర్ణాటకకి పడదనమాట. ఆ జలాలు ఏదైతే ఉన్నాయో ఆ జలాలు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఏ సినిమా అయినా కానీ, తమిళనాడు సినిమా ఏదైనా కానీ, తమిళనాడు డైరెక్టర్ కానీ, తమిళనాడు హీరో కానీ అక్కడ సినిమా తీసి అక్కడ రిలీజ్ చేస్తుంటే కొంతమంది ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చేసి దాన్ని ప్రెస్ మీట్లోనూ లేకుంటే ఆ పోస్టర్లకి రంగు కొట్టడం లేదా ఆ పోస్టర్లను చింపేయటము చేస్తూ ఉంటారు. గతంలో కూడా మనం చాలా చూసాం. మనం తమిళ సినిమాల్ని కర్ణాటకలో ఏ విధంగా అడ్డుకున్నారో మనం చూసాం. కొంతమంది అయితే హీరో సిద్ధార్థ్ ఉన్నారు కదా, ఏకంగా ప్రెస్ మీట్కి వెళ్ళేసి అక్కడ అడ్డుకోవడం జరిగింది. అంటే తమిళనాడు హీరో కానీ, తమిళనాడు డైరెక్టర్ కానీ వాళ్ళు కానీ ఒక సినిమా తీస్తే కర్ణాటకలో వాళ్ళు అడ్డుకుంటారు అనమాట వాళ్ళు. అందువల్ల అది బ్యాన్ అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. ఆ బ్యాన్ చేశారని చెప్పి కొంతమంది స్ప్రెడ్ చేశారు. వాళ్ళు ఆపినంత మాత్రాన, వాళ్ళు బ్యాన్ చేశారు అని చెప్పినంత మాత్రాన, ఎవడో పోస్టులు పెట్టినంత మాత్రాన అది ఆగదు కదా, అది ఆగదు. ఆ సినిమా వెళుతూనే ఉంటుంది. ఆ సినిమాను అడ్డుకునే దమ్ము ఎవరికి ఉండదన్నమాట. అది ఎలా ఉంటే తర్వాత రోజు తమిళనాడులో బ్యాన్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. తమిళనాడులో ఎందుకు బ్యాన్ చేశారంటే లైకా ఉన్నారు కదా ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఇలాంటి చిల్లర వేషాలు వేస్తుంటారు అనమాట. గతంలో కూడా చాలా వేశారు. వాళ్ళు ఏం చేశారంటే డైరెక్టర్ శంకర్ ఉన్నారు కదా, ఆయన ఏదైతే భారతీయుడు 3 ఉందో ఆ సినిమాని కంప్లీట్ చేసిన తర్వాత ఈ సినిమాని, గేమ్ చేంజర్ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించారు. వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. ఎవరైతే ఆ లైకా సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఉన్నారో, టీం ఉన్నారో వాళ్ళు ఒక పోస్ట్ పెడితే అది వైరల్ అయిపోయేసి సినిమాని బ్యాన్ చేశారు, తమిళనాడులో సినిమా బ్యాన్ చేశారని చెప్పారు. వాస్తవానికి లైకా ఏదైతే ఉందో ఆ నిర్మాతలను ఎవరైతే ఉన్నారో, ఆ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద తమిళనాడులో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, అలాగే నిర్మాతలు, అలాగే చాలామంది వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. నీకు ఏమన్నా చూసుకో, ఇలా చేయడం చిల్లర వేషాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాయి, ఇలా చిల్లర వేషాలు చేయబాకండి మీరు. గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ అయితే రేపు మీకే బస్ పెరుగుతుంది, ఇలాంటి చిల్లర వేషాలు వేయబాకండి అని చెప్పేసి వాళ్ళే తగులుకున్నారు. తమిళనాడులో ఉన్న సినిమా సంబంధించిన వ్యక్తులే తగులుకున్నారు వాళ్ళని. ఎవరిని? వీళ్ళు లైకా సంబంధించిన వాళ్ళ కంపెనీ ప్రొడ్యూసర్ని. అంటే వాళ్ళు ఏదో ఒకటి చిల్లర వేషాలు చేస్తారు. ఇదేం కొత్త కాదు, అలాంటి చిల్లర వేషాలు చాలా చేశారు వాళ్ళు లైకా. అలాగే ఇప్పుడు కూడా గేమ్ చేంజరు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎవరొకరు పని బాటలేని వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు. అంత మాత్రం బ్యాన్ చేశారు ఆ సినిమాని బ్యాన్ చేశారని చెప్పేసి విపరీతంగా పబ్లిసిటీ చేస్తుంటారు. సరే చేసుకొని ఒక అందుకు మంచిదే, అలాగనే ఇంకా జనాల్లోకి వెళుతుంది, మంచిదే. సరే తమిళనాడు అయిపోయింది, సరే పోనీలే, తమిళనాడు సరే, కర్ణాటక సరే పోనీలే అని సరిపెట్టుకున్నాం, సరే వదిలేద్దాం. కానీ ఆంధ్రలో కూడా ఆంధ్రలో కూడా గేమ్ చేంజర్ బ్యాన్ చేశారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు.
ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఎందుకయ్యా బ్యాన్ చేస్తున్నారు, ఎందుకయ్యా గేమ్ చేంజర్ బ్యాన్ చేస్తున్నారంటే, మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చదు, రామ్ చరణ్ గారు అంటే నచ్చదు, మాకు మెగా హీరోలు ఎవరు నచ్చరు, మెగా అభిమానులు ఎవరు మాకు నచ్చరు, జన సైనికులు మాకు ఎవరు నచ్చరు, అందుకే మేము బ్యాన్ చేస్తున్నాం సినిమాని, మేము చూడము, మేము ఆ సినిమాను చూడము, అందుకే మేము బ్యాన్ చేస్తున్నాము. అంతేకాకుండా ఎప్పుడు కూడా మా వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ మా వైసీపీ పార్టీని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. సో అందుకోసమే మేము ఆ సినిమాను మేము చూడము. మేము అధికారంలో, మేము ఎంతో 151 సీట్లతో అధికారంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాన్ని లాగి మమ్మల్ని కిందకి లాగి 11 సీట్లకు పరిమితం చేశారు. అలాంటప్పుడు మేము గేమ్ చేంజర్ సినిమా ఎందుకు చూడాలి? మేము చూడము. అదే కాకుండా మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా వాళ్ళు మెగా హీరోలు, మెగా అభిమానులు చాలా అందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉన్నారు, మాకు కడుపు మండిపోయింది. కాబట్టి మేము ఈ సినిమా చూడము, మేము బ్యాన్ చేస్తున్నామని వైసీపీ వాళ్ళు ఈ సినిమాని బ్యాన్ చేశారంట. కొంతమంది పోస్టులు పెడతారు, కొంతమంది వీడియోలు చేస్తున్నారు. ఎవరు కూడా ఈ సినిమా చూడబాకండి, ఏ కార్యకర్త కూడా గేమ్ చేంజర్ సినిమాను చూడబాకండి, ఆ సినిమాని బ్యాన్ చేయండి అని చెప్పేసి రకరకాలుగా సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా వీడియోలు పెడుతున్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు సినిమా చూసినా ఒకటే, చూడపోయినా ఒకటే. మీరు సినిమా చూసినా ఒకటే, మీరు చూడపోయినా ఒకటే. మీరు సినిమా చూడనంత మాత్రాన ఈ సినిమా ఆగదు. మీరు ఈ సినిమా బ్యాన్ చేశారని చెప్పి పోస్టులు పెట్టుకున్నా, వీడియోలు పెట్టుకున్నా ఈ సినిమా ఆగదు. ఈ సినిమా ఎంత సక్సెస్ అవ్వాలో అంత సక్సెస్ అవుతుంది, ఎంత కలెక్ట్ చేయాలో అంత కలెక్ట్ చేస్తుంది. ఈ సినిమా ఏదైతే గేమ్ చేంజర్ ఉందో బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతుంది. ఏదైతే శంకర్ గారి సినిమాలు ఏదైతే ఉన్నాయో గతంలో, ఒకే ఒకడు కానీ, జెంటిల్ మ్యాన్ కానీ, భారతీయుడు కానీ, అపరిచితుడు కానీ, జీన్స్ కానీ, ఇలాంటి సినిమాలకి అన్నిట్ల కంటే ది బెస్ట్ సినిమా గేమ్ చేంజర్ అవబోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, కాబట్టి రాసి పెట్టుకోండి. అంత మంచి సినిమా అవబోతుంది ఇది. ఈ వైసీపీ వాళ్ళు ఎంత బ్యాన్ చేసినా, ఎంత గింజుకున్నా, ఏం చేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఎంత తిట్టినా, ఎంత విమర్శించినా, ఎంత ఆ సినిమా మీద ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా ఈ సినిమా ఆగదు. మీరు ఏమి చేసినా సరే, ఈ సినిమా మాత్రం ఆగదు, అది పోతూనే ఉంటుంది. మీరు ఈ సినిమా బ్యాన్ చేసినంత మాత్రాన ఈ సినిమా ఆడకుండా పోద్దా? మళ్ళీ దీనికి పేరు మళ్ళీ సినిమా బ్యాన్ చేసాం, గేమ్ చేంజర్ ఏపీలో బ్యాన్. మీరు బ్యాన్ చేస్తే మేము మూసుకుని కూర్చుంటామా? మాకు హిట్ ఎలా చేసుకోవాలో మాకు తెలీదు. మీకు ఒకటి చెప్పనా, ఎవరైతే బ్యాన్ చేశారు అని చెప్పి పోస్టులు పెడుతున్నారో ముందు చూసేది వాళ్ళే పోయి చూస్తారనమాట. ఏ వైసీపీ కార్యకర్త ఎవరు చూడబాకని చెప్పి వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త పోయి సినిమా గ్యారెంటీగా చూస్తారు వాళ్ళు, నాకు తెలుసు. మీరే పోస్టులు పెడతారు, మీరే సినిమా చూస్తారు. పిచ్చనా కొడగల్లారా, సిగ్గుండక్కర్లా. రాజకీయం చేసేటప్పుడు రాజకీయం చేయండి, అంతేగాని సినిమాల మీద పడి, సినిమాల మీద నెగిటివ్ చేయడానికి, సినిమాల మీద దెబ్బ కొట్టడానికి. ఒక సినిమా మీద దెబ్బ కొడితే ఒక హీరోతో ఆగదు అది. రామ్ చరణ్ గారికి తొక్క ఏమి ఉండదు అక్కడ, రామ్ చరణ్ గారికి పోయేది ఏముండదు, లేకపోతే శంకర్ గారికి పోయేది ఏముండదు, లేకపోతే ఇంకొకరు పోయేది ఉండదు. కానీ ఆ సినిమాని నమ్ముకొని చాలా మంది ఉంటారు. ఆ సినిమాని నమ్ముకొని ఆ సినిమా ద్వారా లాభం పొందడానికి, ఆ సినిమా మీద డబ్బులు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు దెబ్బ పడుతారు. సినిమా జోలికి పోకూడదు, సినిమాల గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేయకూడదు. లేస్తే ఏపీలో నేను చూసా, ఏపీలో బ్యాన్ చేశారు, ఏపీలో గేమ్ చేంజర్ బ్యాన్ అంటాను, బొంగేం కాదు. జై హింద్.